గోకులం గ్రామంలో తెల్లవారుజామున హడావుడిగా మొదలైంది. పశువులు మెల్లగా అడుగేస్తుంటే చిన్న కృష్ణుడు తన స్నేహితులతో ఆటలలో మునిగిపోయాడు. ఒక ఆవల గృహిణి ఎప్పటిలానే కృష్ణుడి దొంగతనాలకి బద్దులై నెయ్యి పాత్రను బట్టల కంబల్లో ఎత్తెక్కించి బాగా కట్టేసింది. కృష్ణుడు చిరునవ్వుతో తన బంటర్లందర్నీ పిలిచాడు. ఒక్కసారి ట్రై చేద్దాం బండి అంటూ చిలిపిగా ప్లాన్ చెప్తున్నాడు. చిన్న పెద్ద అంతా కలిసి మానవ పిరమిడ్ తయారైంది. చివరికి మన కృష్ణుడు పైకెక్కి నెయ్యి పాత్రను అందుకొని దొంగిలించాడు. అంతలో ఆవలమ్మ వస్తే కృష్ణుడు బుట్టలో నెయ్యితో నవ్వుతూ పారిపోయాడు. ఆమె చేతికి చిక్కకుండా చురుకుగా మాయమయ్యాడు. విషయం చూసిన ఊరంతా నవ్వుల పాలైంది. పెద్దలు చిన్నలు చెప్పుకుంటున్నారు, ఇతనే కదా మన గోకులం నెయ్యి దొంగ. చివరికి కృష్ణుడు చెట్టు కింద కూర్చొని నెయ్యిని బాగానే తింటూ తృప్తిగా నవ్వుతూ కూర్చున్నాడు. ఆ ముద్దు రూపం అందరినీ మురిపించింది.